కొంతమంది అయ్యో నా కూతురికి 10 తులాలు వేసాను, 5 తులాలు వేసా. బంగారం బంగారం ఏం కొరికి తింటారా? బంగారం ఇచ్చి 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 నీ ఇంట్లో కుట్టింది నీ కూతురే ఓ బంగారం. దానికి మంచిగా ఫుడ్ పెట్టు, మంచిగా ఉంచు, మంచిగా దానికి ఏదో ఆస్తి కావాలి పెట్టు, లేకపోతే అది ఏం ఓడుతుంది అవి కొనేసి ఇవ్వండి. 5 తులాలు 10 తులాలు అనే రేట్లు పెరిగిపోతున్నాయి. కూరగాయలు ఇంత పెరిగిచ్చారు, అమ్మలక్కలు అందరూ వచ్చేస్తారు. వాళ్ళమ్మో ఇంత రేటు మేము ఎట్టకొనేది అనేసి. ఈ వ్యవసాయం చేసేవాడు ఒక్కొక్కడు చెమట ఊర్చి ఎండలో ఎంత కష్టపడుతున్నాడో. అది పెరిగితే చాలు ఎంత పెద్ద నోరు వచ్చేస్తుంది, ఈదిలోకి వచ్చేస్తారు. ఊరికనే మెడలో కొంచెంసేపు వేసుకోవాలి, ఇక్కడ పెట్టుకుంటే చాలు. ఇప్పుడు నాకు అమ్మలు లేవు, నేను అందం లేనా? మనసు అందం. ఎందుకర్రా బంగారం 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 అని చచ్చిపోతున్నారు జనాలు. మనం ఏ రోజు కానీ ఒక్క వస్తువుకి ముఖ్యం అన్నామా అది పెరుగుతూనే ఉంటుంది, అది వద్దు అనుకున్నామా అది తగ్గుతూనే ఉంటుంది. మనకి అర్థమైందే? అందు గురించి బంగారం మీద అంత మైండ్ పెట్టకండి. అంత రేట్లు పెరిగేది కారణం మనదే, ప్రతి ఒక్కరిది మనదే. ఏ కూతురికి ఇచ్చేటప్పుడు, ఏ బిడ్డకి పెళ్లి చేసేటప్పుడు 5 తులాలు 10 తులాలు ఎవరికి ఇవ్వబోకండి. ఓ చక్కగా ఒక తాడు ఉందా, లేకపోతే ఒక చైన్ ఉందా, లేకపోతే ఒక చోట్లో ఉన్న ఇచ్చి ఇవ్వండి. రైతులు ఎంత కష్టపడతారు తినే ఫుడ్కి. ఎవడ కానీ చాలా అన్యాయంగా ఉంది లోకం.